గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఏమైందో అందరికి ఇప్పటికే రిజల్ట్ తెలిసి ఉంటది. మరి మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకున్నాం, కానీ మరి ఇలా వన్ సైడ్ అయ్యేలాగా అవుతుంది అనుకోలేదు. వెరీ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద మ్యాచ్. ఒకసారి మాట్లాడదాం అసలు ఏమైంది, ఏంటి మిస్టేక్స్. యాజువల్ గా మనం మాట్లాడుకుంటే ప్రీవియస్ వీడియోస్ లో ఇవి మిస్టేక్స్, మన స్పిన్ ఆడలేరు అనుకుందాం, అదే జరిగింది. అలాగే వికెట్స్ పడిపోయాయి, అలాగే వాళ్ళు కూడా ప్లాన్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సో అలాగే రిజల్ట్ కూడా వచ్చింది. సో ఫస్ట్ ముందు మ్యాచ్ లోకి వెళ్ళే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం షేర్ చేయండి వీడియోస్ ని. లెట్ స్టార్ట్. ఫస్ట్ అన్న మ్యాచ్ చూసారా? మధ్యలో ఆఫ్ చేశారా? నేను ఆన్ అండ్ ఆఫ్ లో ఉండే. నేను ఆపేసాను బ్రో మధ్యలో. నేను ఫస్ట్ మ్యాచ్ చూసా. స్టార్టింగ్ లో మంచి వికెట్స్ పడుతున్నాయి, వాళ్ళు 3 వికెట్స్ పడిపోయాయి వాళ్ళకి. పవర్ ప్లే బుమ్రా మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు, హర్షదీప్ సింగ్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. మెయిన్ మన ఇప్పటిలాంచో మన మిస్టరీ స్పిన్నర్ ఈ రోజు రన్స్ కి వెళ్ళిపోయాడు. అక్కడ మన వాళ్ళు తగ్గిపోయారు. అదే ఫామ్ లో కానీ మిస్టరీ స్పిన్నర్ వెళ్ళి మధ్యలో వికెట్స్ తీసుంటే, ఎయిదర్ డివార్డ్ బ్రూయిస్ వికెట్ కానీ డేవిడ్ మిల్లర్ కానీ వికెట్ తీసుంటే స్కోర్ 150 అలా ఉండేది, మనల్ని చేంజ్ చేసేవాళ్ళు ఈజీగా. బట్ అదొకటి, అది డిఫరెన్స్. మనము 30 రన్స్ 20 రన్స్ ఓడిపోలే. అది వేరే ఉంటది కదా, అది వేరే ఉంటది కదా. 180 రన్స్ ఉంటే కొట్టాలి అన్న మైండ్ సెట్ లో వేరే ఉంటారు కదా అన్న, అది కూడా వేరే ఉంటది. నీ మైక్ ఆఫ్ లో ఉంది, మైక్ ఆఫ్ లో. అది బ్రో చెప్పాను. యాక్చువల్ గా మ్యాచ్ బాగానే స్టార్ట్ అయింది. మంచి స్టార్ట్ బౌలర్స్ నుంచి బుమ్రా అండ్ హర్షదీప్ మంచి స్టార్ట్ వచ్చింది, కానీ తర్వాత సడన్ గా అప్పటిదాకా పిచ్ ఒకలా బిహేవ్ చేస్తూ సడన్ గా మారినట్టు స్పిన్నర్స్ రాగానే కొట్టడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా దివాల్ బ్రేవిస్ అండ్ మిల్లర్ ఫస్ట్ స్టార్ట్ చేశాడు, తర్వాత బ్రేవిస్ అందుకున్నాడు. ఆ పార్ట్నర్షిప్ యాక్చువల్లీ టర్నింగ్ పాయింట్. ఆ పార్ట్నర్షిప్ నడిచింది, తర్వాత మళ్ళీ వికెట్స్ పడ్డాయి. 96 97 కొట్టారు పార్ట్నర్షిప్. అక్కడే యాక్చువల్ గా మ్యాచ్ వెళ్ళిపోయింది. కానీ ఫస్ట్ బ్యాటింగ్ వికెట్ వాళ్ళు అంత బాగా కొడుతున్నారు కదా, 185 ఈజ్ ఓకే ఫైన్, గుడ్ స్కోర్, కానీ చేదబుల్ స్కోర్ అని అందరూ అనుకున్నారు. కానీ మన వాళ్ళు ఒక్కసారి బ్యాటింగ్ ఫెయిల్ అవ్వచ్చు, 2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, వరుసగా 4 సార్లు బ్యాటింగ్ ఫెయిల్ అయితే ఎట్లా బ్రో? కష్టం. ఈ ఇంటెంట్ తోటి వరల్డ్ కప్ గెలవడం అంటే అవ్వని పరిస్థితి. ఇదే బైలేటరల్స్ లో ఇట్లా మన సేమ్ ఎస్ఆర్హెచ్ లాగా బ్యాటింగ్ వికెట్స్ పెట్టుకొని 250 300 కొట్టుకొని మ్యాచ్లు గెలిచేసి ఇప్పుడు మంచి కరెక్ట్ గుడ్ క్రికెటింగ్ వికెట్స్ ఇస్తుంటే ఆడలేకపోతున్నారు. రియాలిటీ చెక్ అవుతుంది. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి వాళ్ళ డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు స్టార్టింగ్ లో 3 వికెట్స్ పోయినాయి, కానీ తర్వాత వాళ్ళు చాలా బాగా రికవర్ అయ్యిండ్రు. వాళ్ళు స్పిన్నర్ని చాలా బాగా ఆడిండ్రు. కానీ మన బ్యాట్స్మెన్స్ ఇంతమంది అనుకున్నట్టు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళెవ్వరూ మిడిల్ ఆర్డర్స్లో ఓపెనర్స్ అవుట్ అయిపోతే కొట్టలేకపోతున్నారు అనుకున్నాం. లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, అదే జరిగింది. కానీ వాళ్ళు చూడు, డెవాల్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్ వాళ్ళ పార్ట్నర్షిప్, వాళ్ళు 3 వికెట్స్ పడ్డా కూడా వాళ్ళు కంటిన్యూ కొడుతూనే ఉన్నారు. అంటే మంచి కొడుతున్నంటే ఏదో మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాదు, డిఫెన్స్ ఆడుతున్నారు, రొటేట్ చేస్తున్నారు స్ట్రైక్. అది ఏదో డిఫెన్సివ్ మోడ్ లో పడిపోలేదు, 3 వికెట్స్ పడిపోయాలి, కొంచెం డిఫెన్స్ ఆడి అలా పడిపోలేదు. వాళ్ళకి పవర్ ప్లే తర్వాత 7 to 14 ఓవర్స్ వరకు వాళ్ళ రన్ రేట్ అరౌండ్ 11.67 ఉంది. ఏంటది మామూలు రికవరీ కాదు. ఆన్ ద అదర్ హ్యాండ్ మన వాళ్ళు ఎందుకులే. ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ చూసి శ్రీలంక హోమ్ గ్రౌండ్ లో ఇలా ఆడింది ఏంటని నవ్వుకున్నా నేను. మనకు కూడా అదే రిపీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాల. శ్రీలంక మ్యాచ్ 145 కొట్టారు ఇంగ్లాండ్ వాళ్ళు. నేను నిద్రపోయి ఎలా కొట్టేస్తారు శ్రీలంక హోమ్ పిచ్ గా, వాళ్ళు 180 to 190 కూడా చేంజ్ చేసిన వాళ్ళు హోమ్ గ్రౌండ్స్ లో ఎలా కొట్టేస్తారు అని పడుకున్నా. చూస్తే 99 ఆల్ అవుట్, నిద్రలేదు చూసేలో. ఇప్పుడు అర్థమవుతుంది బ్రో, లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. అంటే మామూలు మ్యాచ్ లో బైలాటర్స్ లో ఆడడం కాదు, లైక్ వరల్డ్ కప్ లో అంత ప్రెషర్ లో పర్ఫామ్ చేయడం ఇంపార్టెంట్. అందుకే మన వాళ్ళు అంత మంచి టీమ్స్ పెట్టుకున్నా కానీ ఎన్నిసార్లు వరల్డ్ కప్ గెలవాలి. ఈసారి ఏదో పెద్ద టీమ్, డేంజర్ టీమ్ అని అందరూ ఊకే అయిపించారు, కానీ మెయిన్ ప్రెషర్ సిచ్యువేషన్స్ లో పర్ఫామ్ చేయాలి. అది కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ ఇంకా లేరు.
ఐ మీన్ ఇంకా ఫార్మ్ అవ్వలేదు. ప్రెషర్‌లో అంత బాగా పెర్ఫార్మ్ చేసే బ్యాట్స్‌మెన్. ఈ మేబీ 4 ఫ్యూచర్‌లో ఎవరైనా వస్తారేమో. ఈ 4 సో మ్యాచెస్‌లో ఇషాన్ కిషన్ ఆడి ఓపెనింగ్ స్టాండ్ కాబట్టి కొంచెం మనకు తెలియలేదు. కానీ ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఔట్ అయిపోయాడు కాబట్టి బయట పడిపోయారు మనోళ్ళు మొత్తం. కానీ హార్దిక్ పాండ్యా కొడతాడు అనుకున్నాను. ఒక మంచి నాక్ ఆడతాడు అనుకున్నా గానీ ఒక్కరికి లేదు కనెక్ట్ బ్రో. అవ్వలేదు బ్రో. ఒక్కరికి కూడా ఫుల్ వాళ్ళు ఆడినట్టు ఒక్క బ్యాట్స్‌మెన్ ఆడలే మన దాంట్లో. అది ప్రాబ్లమ్. సరే అయిందేదో అయింది. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఇండియాకి వాట్ ఈస్ నెక్స్ట్? ఫస్ట్ ఓడిపోవడం కాదు గానీ 76 రన్స్‌తో తేడాతో ఓడిపోయింది చూడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే నెట్ రన్ రేట్ -3.8 ఉంది గ్రూప్‌లో మనది. సో ఇండియాకి ఇప్పుడు సెమీఫైనల్ క్వాలిఫై అవ్వాలంటే సౌత్ ఆఫ్రికా పక్కా వాళ్ళు జింబాబ్వే అండ్ వెస్ట్ ఇండీస్‌తో వాళ్ళు పక్కా గెలవాలి. అండ్ మనము నెక్స్ట్ జింబాబ్వే వెస్ట్ ఇండీస్‌తోని గెలవాలి. ఇన్ కేస్ సౌత్ ఆఫ్రికా ఒక్క మ్యాచ్ ఓడిపోయినా మళ్ళీ నెట్ రన్ రేటు ఆ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. మనకు ఆల్రెడీ చాలా నెగెటివ్ ఉంది కాబట్టి అప్పుడు ఇండియా కష్టం అవుద్ది. సో ఫస్ట్ ఇండియా టార్గెట్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా మిగతా 2 మ్యాచ్‌లు గెలవాలి. అండ్ ఆ తర్వాత మనం దేవుడికి వదిలేసేయాలి నెట్ రన్ రేట్ మీద. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు ఇండియాకి నెక్స్ట్. ఇంకోటి ఈ మ్యాచ్‌లో ఒక స్టాట్ ఉంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళే ఐపీఎల్ మ్యాచెస్‌లో 5 మ్యాచెస్‌లో 4 మ్యాచెస్ ఏమో గెలిచారు. రీసెంట్ టీ20స్‌లో కూడా సేమ్ ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళే మోస్ట్‌లీ 90% విన్ పర్సెంటేజ్ వాళ్ళకే ఉంది. టాస్ గెలిచి పకడ్బందీగా సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. గెలిచేశారు. అండ్ ఇంకోటి మనము నాకు తెలిసి టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ వచ్చినప్పుడు కూడా ఈ విషయం మాట్లాడుకున్నాం అనుకుంటా. వై శ్రేయస్ అయ్యర్ ఈస్ నాట్ ఇన్ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్. ఇప్పుడు చూస్తే ఈ హైండ్సైట్‌లో చూస్తే తిలక్ వర్మ అసలు ఈ వరల్డ్ కప్ సరిగ్గా ఆడలేదు. సో ఇమాజిన్ తిలక్ వర్మ ప్లేస్‌లో మేబీ వరల్డ్ కప్‌లో శ్రేయస్ అయ్యర్ ఉండుంటే. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఐపీఎల్‌లో కూడా చాలా బాగా ఆడాడు. నంబర్ 3లో పంజాబ్‌కి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ తిలక్ వర్మ ఈసారి శ్రేయస్ అయ్యర్ నంబర్ 3లో ఉండుంటే మేబీ ఇట్ కుడ్ హావ్ బీన్ డిఫరెంట్. అట్‌లీస్ట్ కొంచెం రైట్ లెఫ్ట్ కాంబినేషన్ వల్ల కూడా కొంచెం అది అడ్వాంటేజ్ ఉండేది. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా నీకు స్పిన్ చాలా బాగా ఆడతాడు. ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది షార్ట్ బాల్ మీద. సో మేబీ ఏమైనా ఛాన్స్ ఉండేది కావచ్చు. బట్ సీ ఇంకోటి కొంచెం ఆప్టిమిస్టిక్‌గా ఆలోచిస్తే ఏంటంటే ఇదే మ్యాచ్ ఏదో సెమీఫైనల్, ఫైనల్ జరిగే బదులు లీగ్ స్టైల్‌లో జరిగే పెద్ద మంచి పనైంది. సో చూద్దాం. ఏమో సెమీఫైనల్‌లో, నాకైతే ఫైనల్‌లో ఎళ్లి ఓడిపోయి బాధపడే బదులు లీగ్ స్టేజ్‌లోనే జరగడం మంచిదైంది. నాకేమంటే ఫస్ట్ 4 గేమ్స్ పాకిస్తాన్ గేమ్ ఒక్కటి తీసేస్తే మిగతా 3 గేమ్స్‌లో ఎట్లయితే వచ్చారో లైక్ ఇట్ వాస్ కమింగ్ అన్నట్టు అనిపించింది. అవును. సేమ్ అదే చెప్దాం అనుకున్నాను. అంటే మనోళ్ళు యాజ్ ఏ హోల్ బ్యాటింగ్ యూనిట్ కింద ఎప్పుడు ఆడలేదు. ఒకరు పెర్ఫార్మ్ చేశారు ప్రతి మ్యాచ్‌లో అంతే. ఒక బ్యాటింగ్ యూనిట్ కింద ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇంటెంట్ అన్నారు. ఏదైతే అనుకుంటూ వచ్చారో లైక్ వరల్డ్ కప్ వరకు బిల్డ్ చేసి వచ్చారో అది లేదు. ఫస్ట్ మ్యాచ్‌లో ఇంటెంట్ చూపించి ఆల్మోస్ట్ ఆల్ ఔట్ వరకెళ్లారు. తర్వాతంతా ఎట్లా అంటే నెగోషియేట్ చేయడమే బిట్వీన్ ఓవర్స్. ఇంటెంట్ లేదు. లాస్ట్ ఓవర్స్‌లో నిలబెట్టారు మన ఫినిషర్స్ గాని. ఈ మ్యాచ్‌లో అయితే మొత్తానికి లేదు. వికెట్స్ పడ్డాయి. తర్వాత ఇంటెంటే లేదు. ఆ ఇంటెంట్ తర్వాత మిడిల్ ఓవర్స్, ఎండ్ ఓవర్స్‌లో తెద్దాం అనుకున్నా గాని కుదరలేదు. నాకెందుకో తేడా కొడుతుంది. సర్లే సో పర్లేదు. ఫస్ట్ టైమ్ గదా! వరల్డ్ కప్ చాలా మందికి. అందరు యంగ్‌స్టర్స్. ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ మ్యాచ్‌లో ఇండియాకి ఏమైనా బ్యాటింగ్ చేంజెస్ చేస్తారా మీరు? ఏమిచ్చారు అదే ప్లేయింగ్ ఐ 11 డోంట్ థింక్ సో. ఓన్లీ ఒకటే ఏందంటే సుందర్. బదులు సుందర్ ప్లేస్‌లో మళ్ళీ అక్షర్ రావచ్చు. యాక్చువల్లీ సుందర్ ప్లేస్‌లో అక్షరం తీసుకుని ఫస్ట్ టాస్ పడ్డప్పుడు అనుకున్నాను. బట్ మేబీ సౌత్ ఆఫ్రికాలో కూడా లెఫ్ట్ హ్యాండ్స్ ఎక్కువ ఉండడం వల్ల సుందర్‌ని తీసుకొచ్చారనుకున్నాను. నన్ను అడిగితే నేను ఇంకో చేంజ్ ఏం చేస్తానంటే నేనైతే తిలక్ వర్మని తీసేసి సంజు శాంసన్ ఓపెనింగ్ పంపిస్తాను. అండ్ ఇషాన్ కిషన్ నంబర్ 3 ఒక చేంజ్ అయితే పక్కా చేస్తాను. తిలక్ వర్మ తీసేసి సంజు శాంసన్. యాక్చువల్‌గా చెయ్యొచ్చు. బట్ చెయ్యరనిపిస్తుంది నాకు. ఎందుకంటే ముందు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా అంతే. మేము లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ అంత పెద్ద ఇంపార్టెంట్‌గా ఫీల్ లెఫ్ట్ అవ్వట్లేదు. అది గౌతమ్ గంభీర్, లెఫ్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కంటే మెయిన్‌గా తిలక్ వర్మ స్ట్రగుల్ అవ్వడం బ్యాటింగ్ ఇంజురీ తర్వాత అది స్ట్రగుల్ మెయిన్. అవుతున్నాడు. కానీ మెయిన్‌గా తిలక్ వర్మకి ఆ ఛాన్స్ ఇస్తారండి. ఎందుకంటే ప్రీవియస్ టీ20లో బయలేటర్స్‌లో చాలా బాగా ఆడాడు కాబట్టి హి హాస్ టు ఓన్ ద స్పాట్ అంతే. ఇంకా నువ్వు తిలక్ వర్మ అంటే మరి అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ ఇంకా అసలు పెర్ఫార్మ్ చేయలేదు కదా మరి. నువ్వు ఆ విధంగా తీయరు. చూడొచ్చు ద వే దే ఆర్ బ్యాటింగ్. అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ టీ20 వరల్డ్ కప్ ముందు వరకు కూడా బాగా ఆడిండు. బట్ తిలక్ వర్మ మిస్ అయిన అంతకుముందు కూడా నీకు కొంచెం ఏమంటారు కొన్ని నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయి తిలక్ వర్మకి. అవన్నీ ఇప్పుడు ఇంకా బయటపడుతున్నాయి.
అభిషేక్ శర్మ యాహ్! పర్ఫార్మ్ చేయట్లేదు ఒప్పుకుంటాను. అభిషేక్ శర్మ పర్ఫార్మ్ చేయలేదు ఒప్పుకుంటాను. బట్ అభిషేక్ శర్మ ఏంటంటే ఒక్కసారి ఒక 1-2 ఓవర్ 10 బాల్స్ కానీ సెట్ అయిందనుకో, అభిషేక్ శర్మ కెన్ చేంజ్ ద మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్‌లీ. కానీ తిలక్ వర్మ నువ్వు లాస్ట్ 3 మ్యాచెస్‌లో కూడా 20, 25 బాల్స్ ఆడినా కూడా తర్వాత కూడా బాల్ స్ట్రైక్ చేయడానికి స్ట్రగుల్ అయితుండు. అది మెయిన్ పాయింట్ నేననేది. అభిషేక్ అది శర్మ అట్లా కాదు కదా! ఒక లాంగ్ యాహ్! పాయింట్. స్టే అయ్యాక కూడా ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడట్లేదండి. అది మీకు తిలక్ వర్మ. సరే చూద్దాం ఏమన్నా వాడు గాయస్ మీకు కూడా ఏమన్నా చేంజెస్ కావాలి ఇంకోటి ఏమన్నా ఏమనిపించి ఆ, వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ ఇస్ కరెక్ట్‌గా వరల్డ్ కప్‌కి ముందే సౌత్ ఆఫ్రికన్ బిల్స్ మంచిగా 5 మ్యాచ్‌లు ఆడిచ్చారు ప్రాక్టీస్. అది నిజమే. 5 మ్యాచ్‌లు ఆడిచ్చారు. వాళ్ళకి బాగా హెల్ప్ అయితుంది యాక్చువల్‌గా. మళ్ళా వాళ్ళు ఇది మనకేమో ఈ స్టేడియంలో సౌత్ ఆఫ్రికా వాళ్ళ ఈ స్టేడియంలో థర్డ్ మ్యాచ్ అనుకుంటా ఈ వరల్డ్ ఆ! కప్‌లో. అవును మనకంటే వాళ్ళు బాగా హోంవర్క్ చేశారురా. బౌలింగ్ చూసావా మంచి మంచి ఏరియాస్, స్లో బాల్స్, వైడ్ ఆఫ్ ఆఫ్ స్టంప్ మంచి హోంవర్క్ చేసుకొని వచ్చారు. ఒక కంపేర్డ్ టు అస్. రబాడా దే ప్లేడ్ బెటర్ క్రికెట్. మాక్రో జాన్సన్ బాగా వేశాడు. ఎల్బియన్ అయితే స్లో బాల్స్ అసలు సూర్య వీళ్ళు వచ్చినప్పుడు అయితే 130 ప్లస్ వేయలేదు ఒక్క బాల్ చాలా బాగా వేశాడు. ఉమ్. వాడు వేసిన ఏరియాస్ గాని, ఆ బాల్ పేస్ ఆఫ్ ది బాల్ గాని చాలా బాగా వేశాడు ఎంగిడి. ఇక కంటిన్యూ అయితుంది. ఆఫ్ స్పిన్ తోటి స్టార్ట్ చేస్తే వికెట్ పడతదని. అది మళ్ళా నెక్స్ట్ మ్యాచ్ కూడా అదే చేస్తారు. మనోళ్ళు మళ్ళా ఇస్తారేమో వికెట్. సర్లే, సో ఇంకా చూద్దాం. మన ఆడియన్స్ మీరేమంటారు గైస్? నెక్స్ట్ మ్యాచ్ ఇండియా సెమీస్ వరకు వెళ్తాంటారా? డూ కామెంట్. సెమీస్ కంటే వెళ్ళే ముందు నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తుందా? ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ ఇండియా గెలవాలంటే మీరు ప్లేయింగ్ లెవెన్‌లో ఏమైనా చేంజెస్ చేస్తారా? డూ కామెంట్. ఒక్క కామెంట్ ఉండట్లే. కామెంట్ గైస్. వస్తాయి. ఓకే గైస్ బాయ్.